సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి పురస్కరించుకుని టీజీఎస్పీడీసీఎల్ సర్కిల్ ఆవరణలో ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపులే సతీమణి సావిత్రిబాయి పూలే మహిళా విద్య మరియు హక్కుల కోసం పోరాడిన భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు సంఘ సంస్కర్త అని అన్నారు. నేటి మహిళలకు సావిత్రిబాయి పూలే ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఈ ఆపరేషన్ ఆర్ సుధీర్ కుమార్, డిఈ ఏ శ్రీనివాస్ టెక్నికల్, ఎస్ఏఓ డి వీరస్వామి, డిఈ సంగారెడ్డి నెహ్రూ నాయక్, డిఈ అమృతరావు, ఇతర అధికారులు, ఉద్యోగులు, ఆర్టిసన్ బీసీ నాయకుల ఆధ్వర్యంలోని రీజనల్ ప్రెసిడెంట్ ఎం దత్తాత్రి, రీజనల్ సెక్రటరీ ఏ బాలకృష్ణ, ఇతర డివిజన్ నాయకుల ఆధ్వర్యంలోని టీజీఎస్పీడీసీఎల్ సంగారెడ్డి సర్కిల్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతేనా? రోడ్ రోబియో నేను మళ్ళీ జరంకర మనం ఇక్కడ అందరం కూడా ఎందుకు గ్యాదర్ అయ్యామని అంటే జ్యోతిబా పూలే వాళ్ళని స్మరించుకోవటానికి ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాము. వాళ్ళు అసలు మన భావితరానికి ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఎన్నో సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ అన్నది వాళ్ళ ద్వారానే వచ్చింది. వాళ్ళు చాలా చేశారు, ఈ సొసైటీకి ఎంతో చాలా చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటి వాడే వాళ్ళని గురువులుగా స్వీకరించాడు. దీనికంటే ఇంకో గొప్ప సర్టిఫికేట్ అనేది ఇంకా నాకు తెలిసి ప్రపంచంలోనే ఏమీ ఉండదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్సీ గారికి, అందరి అధికారులకు, మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము 195వ సావిత్రిబాయి పూలే గారి జయంతిని జరుపుకుంటున్నాం. సావిత్రిబాయి పూలే గారు ముఖ్యంగా మహిళా విద్య కోసం చాలా పోరాడి ఆమె విద్య నేర్చుకొని ముఖ్యంగా చిన్న క్యాస్ట్ వాళ్ళ గురించి చాలా పోరాడి ఆమె విద్య నేర్చుకొని ఒక ఫస్ట్ ఫీమేల్ టీచర్గా మన ఇండియాలో ఆమె నిలిచిపోయారు. అందుకు వారి భర్త జ్యోతిరావు పూలే గారు ఎంతో సహకరించి ఈరోజు ఇంత స్థితిలో చదువుతూ ఉన్నారంటే ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే గారని చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు. జై సావిత్రిబాయి పూలే.